ప్రభుత్వం ఎన్నికల హామీలని అమలు చేస్తోందన్నారు మంత్రి సీతక్క. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురంలో ప్రజా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. మహిళలను లక్షాధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలు గుర్తించామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 53,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు సీతక్క. లక్షాధికారులను చేయాలని మరి మహిళా సంఘాలను ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎలాంటి వడ్డీ లేకుండా మహిళా సంఘాలకే బస్సులు, మహిళా సంఘాలకే కరెంటు ఉత్పత్తి, సోలార్ ద్వారా మహిళా సంఘాలకు మరి బట్టలు కుట్టేటువంటి పని, మహిళా క్యాంటీన్లు, మహిళలకు మరి పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, మహిళలకు మరి గేదెల పెంపకం కావచ్చు, మీకు ఎట్లా వీలైతే అట్లా మరి రోజు 17 రకాల వ్యాపారాలు, 17తో పాటు ఇప్పుడు ఇంకా 2 గుర్తించడం 19 రకాల వ్యాపారాలను ఇవ్వడం జరుగుతుంది. రేపు 9వ తారీఖు నాడు సోనియమ్మ బర్త్డే సందర్భంగా మన ఊర్లలో మహిళలు ఏమేమైతే గ్రూపులు పెట్టుకొని షాపులు ఉన్నాయో వాటిని మీరు హైదరాబాద్ లో కూడా అమ్ముకునే విధంగా మరి శిల్పకళ వేదికగా మీకు షాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం తయారు చేసి అక్కడ కూడా అమ్ముకునేటట్టుగా. కాబట్టి ఈ రోజు మహిళలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం అన్నారు, ఊరికొక ఉద్యోగం కూడా రాలే. మరి మనం వచ్చిన సంవత్సరం లోపల 53,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిది. నేను ఇందాక ఇంచేలలో మీటింగ్ పెట్టినాం, ప్రతిజ్ఞ చేసినాం. అడిగితే ఆ ఊర్లో 9 మందికి వచ్చినాయట ఉద్యోగాలు ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అట్లా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు, రైతులకు కూడా వాళ్ళు రుణమాఫీ చేసింది 1,00,000 కూడా కాదు, అది 4 ఏళ్ళు చేసిర్రు, 10 ఏళ్ళు చేసిర్రు, అది కూడా వడ్డీలకే సరిపోయింది. కానీ ఈరోజు మనం 2 లక్షల రూపాయలతోటి 18,000 కోట్ల రూపాయలను 25 రోజులలో మాఫీ చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, ఏంటంటే వాళ్ళు కొన్ని రెన్యువల్ చేయలే, దాంతో కూడా ఈ లెక్కలలోకి వస్తలేదు. దాన్ని కూడా మేము సత్యనారాయణ అందరం ఏ రైతులు అయితే పాపం భారంలో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మాఫీ చేయాలని చెప్పడం జరిగింది. అది కూడా 10,000 కోట్లు తొందరలోనే మాఫీ చేస్తామని కూడా సీఎం గారు ఒప్పుకోవడం జరిగింది. అదే విధంగా మహిళలకు బస్సు పెడితే తిడుతున్నారు. బస్సు పెట్టాలా వద్దా? బస్సు ఎక్కేది ఎవరక? పేదింటి బిడ్డలే కదా. దాదాపుగా ప్రతి ఇంట్లో ఒక ఆడ కూతురు ఏదో ఒక పని మీద బయటకు వస్తారా కదా. ఇప్పుడు సడన్ గా ఇక్కడ ఉన్నారు, మీకు ఒక ఫోన్ వచ్చింది, హైదరాబాద్ నుంచో, హన్మకొండ నుంచో, భూపాలపల్లి నుంచో, బిడ్డనో చుట్టపోలో ఎవరో చనిపోయారో లేదా ఆపదలో ఉన్నారు. ఏం లేకుండా కూడా చక్కగా బస్సు ఎక్కి పోయి అలా కష్టం మీద తెలుసుకొని మళ్ళీ రావచ్చు. కానీ ఈరోజు బస్సు ఎందుకయ్యా అంటారు. అరే బస్సు ఎక్కేది పేదోళ్ళు, పేదింటి బిడ్డలు. ఇవాళ ఒక్క ఇల్లు లేకుండా చెట్టు కింద ఉన్నా కూడా మీకు కరెంట్ ఫ్రీగా ఉండాలని ఈ స్కీమ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా పేదలకు లాభం జరగాలని సీఎం గారు, సోనియమ్మ గారు, మన రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది.